మే 1వ తేదీన ఈ తీర్పు వెలువడినట్టుగా ఉందండి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనగా మన రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు నుండి ఒక క్రైస్తవ సంబంధితమైన సంచలనాత్మకమైన ఒక తీర్పును హైకోర్టు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ముందుగా నేను మిమ్మల్ని ఏమి హెచ్చరిస్తున్నానంటే, మనం న్యాయమూర్తులను తప్పు పట్టకూడదు. వారేంటంటే వారి పరిధిలో వారు అధ్యయనం చేసినటువంటి రాజ్యాంగాన్ని బట్టానండి, పుస్తకాలను బట్టానండి, వారి పరిధిలో వారికి తోచిన మంచి ఆలోచన బట్టి తీర్పులు ఇవ్వటం జరుగుతుంది. అది ఏ అంశమైనా సరే. కనుక న్యాయమూర్తులను తప్పుపట్టడం అన్నది సరైన పద్ధతి కాదు. దానికి చట్టాలు కూడా ఒప్పుకోవండి. కానీ వారిచ్చినటువంటి తీర్పును విశ్లేషణ చేసేటువంటి ఆ అవకాశం, విశ్లేషణ చేసుకునే వెసులుబాటు ప్రతి పౌరునికి ఉంది రాజ్యాంగబద్ధంగా. కనుక నేను ఈ వీడియోని, ఈ పోస్టును మే 1వ తేదీన క్రైస్తవ్యానికి గొడ్డలి పెట్టు లాంటి తీర్పు రావడం అన్నది, దీని విషయంలో మరి నా యొక్క దుఃఖాన్ని తెలియపరుస్తున్నాను, నా యొక్క విచారాన్ని తెలియపరుస్తున్నాను. విచిత్రం ఏంటంటే, ఈ తీర్పును మనం ఆసరాగా చేసుకుంటే ఇందులో మైనస్తో పాటు ప్లస్ కూడా ఉందండి. సవివరంగా మీతో మాట్లాడతాను. మీరు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు విని తీరాల్సినటువంటి వీడియో ఇది. ఈ సంచలనాత్మకమైన తీర్పు గురించి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలిసి ఇంకా ఎవరు వీడియో చేయలేదేమో దీని మీద అని కూడా నేను భావిస్తున్నాను. హైకోర్టు ఇలా స్పందించడానికి వాళ్ళు బూచిగా ఏం చూపించారంటే, 1950లో వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారముగా అంటూ బూచిని చూపించారు. షెడ్యూల్ కులాలు ఆర్డర్ 1950, 1950s ఆర్డర్ ప్రకారంగా మేము ఈ తీర్పును ఈ రీతిగా వెలువరిస్తున్నాం అని మరి జడ్జి గారు చెప్పడం జరిగింది. విషయం ఏంటో చెప్పి ఆ తర్వాత ఈ వార్తా కథను, ఈనాడు పేపర్లో వచ్చిన వార్తా కథనాన్ని మీకు డైరెక్ట్గా చదివి తర్వాత దాని వివరణ ఏంటో మనం ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నవి మనం షేర్ చేసుకుందాం. రైట్? నేను చెప్తుంటాను కదా, కాఫీ తాగుతూ తాఫీగా ఈ వీడియో వినండి. అయితే ఖచ్చితంగా వినాలి, పక్కన పడేయొద్దు. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు చర్చికి వెళ్ళే కన్వర్టెడ్ క్రిస్టియన్ కూడా ఇంపార్టెంట్. మీరు రెడ్డీస్ అయినా, చౌదరీస్ అయినా, లేకపోతే నాయుళ్ళైనా, బ్రాహ్మణులైనా, గౌడాస్ అయినా, మరి ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా సరే, మీరు ముస్లిం అయినా, పుట్టుక క్రిస్టియన్ అయినా, కులాలు ప్రస్తావిస్తున్నందుకు క్షమించండి. అయితే విషయం మీకు పూర్తిగా అవగాహనకు రావాలి కనుక ఆ ప్రస్తావన నేను చేశాను. ఖచ్చితంగా చర్చికి వెళ్ళేవారు, యేసుని నమ్ముకొని ఒకవేళ మీరు ఇంట్లో జీవిస్తున్నా సరే, ఖచ్చితంగా ఈ వీడియో సారాంశాన్ని ఖచ్చితంగా గ్రహించండి, తెలుసుకోండి. ఫ్యూచర్లో మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం రకరకాల వీడియోలు చూస్తూ ఉంటాం. బహుశా అవి మళ్ళీ ఫ్యూచర్లో పనికిరావు, ఆ సీజన్కి, ఆ టైంకి పనికొస్తాయి. ఇప్పుడు నేను చేసే ఈ వీడియో మీకు లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది. అది కూడా మన స్టేట్ నుంచి, మన హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు కనుక దీన్ని ఖచ్చితంగా మీరు విని తీరాలి. ఒకసారి చెన్నై హైకోర్టు తీర్పిచ్చిందని, బాంబే హైకోర్టు తీర్పిచ్చిందని, కలకత్తా హైకోర్టు తీర్పిచ్చిందని, ఇట్లా గుజరాత్ నుండి ఇట్లా ఆయా తీర్పులు మనం వింటుంటాం. సరే, అవి మనకు కాస్తంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టే వేరే రాష్ట్రాలు కనుక. ఇది మన రాష్ట్రానికి సంబంధించింది, మన తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి విషయం కనుక, అది క్రైస్తవ్యానికి సంబంధించిన విషయం కనుక తప్పనిసరిగా మస్ట్ అండ్ షుడ్ మీరు చూసి తీరాలి. ఈ వీడియోని వెంటనే వైరల్ చేసి కూడా తీరాలి. ప్రజల్లో అవేర్నెస్ తేవాలి. రైట్? అయితే నాకు తెలిసినంతలో
ఈ విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. బహుశా 2021లో అనుకుంటున్నాను. మరి చింత ఆనంద్ పాస్టర్ గారి పేరు, తర్వాత జాన్ అనే మరి సంథింగ్ ఏదో పేరు కూడా ఉంది. ఈ ఒక పాస్టర్ గారు పిట్లవానిపాలెం మండలం, గుంటూరు జిల్లా, మా ఊరు ప్రక్కనేనండి. మా సొంత ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు మంతెనవారిపాలెం. మా ఊరంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా మిస్ అయిపోతున్నాను. అక్కడ నా బాల్య స్నేహితులు ఉన్నారు. మరి మేమంతా కలిసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, చాలా చాలా సరదాగా గడిపేవాళ్ళం. ఆ ఊరు పేరు ఎత్తగానే నా బాల్యం గుర్తొస్తుంది. మా బంధువులు, మా రక్త సంబంధులు మరి ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఆ గ్రామం, ఆ ప్రాంతం రక్షించబడాలని మరి మీరు కూడా ప్రార్థన చేయండి. ఇకపోతే ఈ విషయాల్లో పిట్లవానిపాలెం మండలం అంటే మా మండలమేనండి, నేను పుట్టి పెరిగిన మండలం. కొత్తపాలెంలో జరిగింది. రెడ్డి కొత్తపాలెం అంటారు. అక్కడ అంతా బహుశా నాకు తెలిసి రెడ్డిసే నివాసం చేస్తారు. అక్కడ కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారండి కొత్తపాలెంలో కూడా. మేబీ సుబ్బారెడ్డి అని, డ్యాగల శ్రీనివాసరెడ్డి అని, ఇంకా కొంతమంది పేర్లు గుర్తులేవు కానీ వ్యక్తులు అయితే నాకు గుర్తున్నారు. అయితే 10th క్లాస్ వరకు మేము అక్కడ మంతెనవారిపాలెం స్కూల్ ఉంటుంది. ఖచ్చితంగా కొత్తపాలెంలో ఉన్న పిల్లలంతా కూడా మంతెనవారిపాలెం రావాల్సిందే. మంతెనవారిపాలెం ఆనుకొని పిట్లవానిపాలెం ఉంటుంది, అది మండలం. సో ఈ కొత్తపాలెం అనేటువంటి ప్రాంతంలో ఒక పాస్టర్ గారు కొత్తగా ఏదో సేవ కొన్ని సంవత్సరాలుగా ప్రారంభించి ఆ రెడ్డిసే ప్రభువుని నమ్ముకొని వారు అక్కడికి ఆహ్వానించారు. అక్కడ ఆ పాస్టర్ గారు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 10 ఏళ్ల నుంచి ఆయన 10-15 ఏళ్ల నుంచి సేవలో ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. అయితే అక్కడ సేవ ప్రారంభించినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ మీకు తెలిసిందే కదా, ఈ మతోన్మాదులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నటువంటి కామెంట్స్, రెచ్చిపోయేటువంటి మాటలు విని వాటి వలన ప్రభావితం చెంది ఐ థింక్ సో కొంతమంది అతన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని, కొత్తపాలెంలోకి అడుగుపెట్టకుండా చేయాలని కొంతమంది గ్రామస్తులు అందరూ కాదండి, కొత్తపాలెంలో ఉన్న రెడ్డిస్ అందరూ కాదండి, కొంతమంది ప్రభువుని నమ్ముకొని ప్రభువు దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అక్కడేదో మొత్తానికి వాళ్ళు ఏదో చర్చి కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉన్నారు, ప్రభువుని ఆరాధించుకుంటున్నారు. చాలా మేలుకరంగా, దీవెనకరంగా ఆ గ్రామానికి ఆ చర్చి, ఆ పాస్టర్ గారు ఉన్నారు. ఓకే, యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశానండి, ఆ పాస్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా కొన్ని విషయాలు సేకరించి మీకు చెప్దాం అనుకున్నాను. బట్ ఈసారి ఎప్పుడైనా ఆయన మాట్లాడితే మరోసారి అయినా చెప్పే ప్రయత్నం చేస్తా, ఇంకా కొన్ని వివరాలు. అయితే మంచి పరిచర్య జరుగుతుంది. పాస్టర్ గారు కూడా బహుశా ఏదన్నా ఒక 40 years బిలో అయి ఉండొచ్చు అతని ఏజ్. మంచిగా నమ్మకంగా తన కుటుంబంతో అక్కడ ప్రభువుని సేవిస్తుంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాస్త ఈ సైతాను బాగా పనిచేయటం ప్రారంభించింది కదండి. యవనస్తులు కొంతమంది, లేకపోతే పెద్దవాళ్ళైనా ఆలోచన లేకుండా దుర్మార్గపు నిర్ణయాలు తీసుకుంటూ పాస్టర్ గారిని కొట్టాలని, తిట్టాలని, అక్కడ లేకుండా చేయాలని, చర్చిని తీసేయాలని నానా ప్రయత్నాలు జరిగినాయండి. ఇవి తెర వెనుక జరిగినాయి, ఇవన్నీ తెలియదు ఎవరికి. సరే, బహుశా మీకు గుర్తుంటే 2021 ఆ సమయంలో, లేకపోతే 22 ఆ సమయంలో ఈ గొడవలకు సంబంధించి మన ఛానల్లో కూడా వీడియోలు పెట్టాం. ప్రీవియస్ వీడియోలకు మీరు వెళ్తే చూడవచ్చు. సడన్గా వాంటెడ్గా మరి కొంతమంది దుండగులు పాస్టర్ గారిని తిడుతూ, కులాన్ని బట్టి తిడుతూ, నాకు తెలిసి కొట్టారని కూడా విన్నానండి. దానిలో నాకు క్లారిటీ లేదు కనుక మేబీ తిట్టడం, దూషించడం మాత్రం ఖచ్చితంగా చేశారు. పోలీస్ కేసులు పెట్టడం జరిగింది. పోలీస్ కేసులు అయినాయి. కేసుల్లో మరి SC ST అట్రాసిటీ కేసు పోలీసుల చేత బుక్ చేయించారు. జాగ్రత్తగా వినండి, ఇది తప్పండి. ఇదే మనకు మైనస్ అయింది తీర్పులో. దాన్ని ఒకవేళ మరో రీతిగా కేసు పెట్టి, కంప్లైంట్స్ పెట్టి, ఉన్నది ఉన్నట్లుగా విషయం ఏంటో రాయించుంటే ఈరోజు ఇలాంటి తీర్పు వచ్చేది కాదు. గుర్తుంచుకోండి. అన్యజనుల్లాగా, లోకస్తుల్లాగా
పాపం ఈ పాస్టర్ గారికి తెలుసో తెలియకో ఇతరులు ఇచ్చిన ఈ పిచ్చోళ్ళు ఇచ్చినటువంటి సలహాల మేర ఆయన ప్రోత్సహించి పాస్టర్ గారిని తప్పుదారి పట్టించి అసలు పాస్టర్ గారు అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతాడు? దేవుని దృష్టిలో ఇది న్యాయం కాదు కదా. సరే ముందు ఆ తీర్పు సంగతి అది అట్లా పెడదాం. దేవుని దృష్టిలో ఇది న్యాయమా? పోనీ ఒక సాధారణ విశ్వాసాన్ని అయితే ఏదోలేండి చర్చికి వెళ్తున్నాడు, అదే క్యాస్ట్ అదే ఉంది, ఏదో పెట్టారులే అని మనం సర్దుబాటు చేసుకోవచ్చు. పాస్టర్ గారు అంటే ఏంటండి? క్రైస్తవుడు అయిపోయాడు. క్రైస్తవుడు అయిన తర్వాత ఒకవేళ నీ సర్టిఫికేట్ మారిపోయినా నీ హృదయం మారింది, నీ ఆలోచన మారింది, నీ తలంపు మారింది, నువ్వేమైపోయావు? క్రైస్తవుడిగా మారిపోయావు. క్రైస్తవ్యంలో కులాలు ఉండవు. నోట్ దిస్ పాయింట్. కోర్టు కూడా ఇదే చెప్పింది. మిగిలినటువంటి వాళ్ళకి ఇది ఒక చురక. మా దాంట్లో కుల వ్యత్యాసాలు ఉండవు, మత వ్యత్యాసాలు ఉండవు, మేము కూడా అందరిని ప్రేమిస్తాం, సర్వే జన సుఖనో భవంతు, పిచ్చి పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు. ఇది తప్పండి. ఇది కేవలం క్రీస్తులో, క్రీస్తు పిల్లల్లో, క్రైస్తవ్యంలోనే ఉంది అని ఈ తీర్పు ద్వారా మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ ఒకటి వెలువడింది. క్రైస్తవ్యంలోకి వెళితే మతాలు ఉండవు అక్కడ అని జడ్జి గారు క్లియర్గా సర్టిఫై చేశాడు. క్లియర్గా ఆ వాడు చెప్పారు. ఆయన ఒక హిందూ. మళ్ళీ ప్రస్తావన తెస్తున్నాను అనుకోకండి, ఒక సందర్భోచితంగా చెప్తున్నా. తీర్పు తీర్చినటువంటి జడ్జి గారు ఒక హిందూ అయినప్పటికీ ఈ విషయంలో ఒక చక్కటి తీర్పును ఆయన తీర్చాడని నేను భావిస్తున్నా. ఇంతవరకు నాకు తెలిసి ఆయన మనం తప్పు పట్టాల్సిన పని కూడా లేదు పూర్తి తీర్పులో కూడా. కాకపోతే జడ్జిమెంట్ అనేది ఇలా ఉండకుండా ఉండాల్సింది, ఒక విధంగా ఇది అన్యాయమే అని కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. అదేంటో మీరు మెల్లగా వింటూ ఉంటే మీకు మెల్లమెల్లగా అర్థమైపోద్ది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కొంతమంది వ్యక్తుల మీద ఇట్లా మతాన్ని, మా కులాన్ని నుంచి దూషించారని, అది చేశారో లేదో మనకు తెలియదు. ఒకవేళ చేసిన పాస్టర్ గారికి అది చెల్లుబాటు కాదు చట్టరీత్యా. ఇదే తీర్పు, నా మాటలు కాదండి. అయితే ఏం జరిగింది? ఈ కోర్టు ఇది గుంటూరు కోర్టుకు పెండింగ్లో పెట్టారు. గుంటూరు కోర్టులో పెండింగ్లో పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు కింద. మొత్తానికి కాలం గడిచిపోయింది, ఏదో 2-3 ఏళ్ళు గడిచిపోయినాయి. రీసెంట్గా దీని మీద వాదనలు హైకోర్టు తీసుకొని, అంటే హైకోర్టు ఎందుకు, హైకోర్టు దగ్గరికి ఎవరు వేశారు? ఆల్రెడీ 2022లో ఈ ఫిర్యాదుదారులు, అంటే ఎవరైతే మమ్మల్ని కొట్టారో, లేకపోతే ఎవరైతే దూషించారో, ఎవరైతే అక్కడ చర్చి లేకుండా చేయాలనుకుంటున్నారో వారి తరపు లాయర్ ఏం చేశాడంటే దీన్ని హైకోర్టుకి వేశాడు. వాళ్ళకి అర్థమైపోయింది కింద కోర్టులో న్యాయం జరగదని. నిజానికి అది తప్పు కదండి. పాస్టర్ గారిని దుర్భాషలాడటం తప్పు కదండి. కులాన్ని బట్టి దూషించడం తప్పు కదండి. మీకైనా మనస్సాక్షి ఉండాలి కదండి. అక్కడ ఉన్నటువంటి రెడ్డి సోదరులకు, ఆ గ్రామస్తులకు, ఆ గ్రామ పెద్దలకు నేను సవినయంగా మనవి చేసుకుంటున్నానండి, తప్పు కదండి. కులం పెట్టి దూషించడం తప్పు కదా, కొట్టబోవటం తప్పు కదా. అతను ఏం తప్పు చేస్తున్నాడు? పాస్టర్ గారు చర్చి అంటే ఏం తప్పు ఉంటుందండి? అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? చేయరు కదా. పండగలు పబ్బాలు వస్తే డ్యాన్సులు వేయిస్తారా? అర్ధనగర నృత్యాలు వేయిస్తారా? ఉండవు కదా. క్రైస్తవ్యం ఉండవు కదా. వాటిని ఖండిస్తాం కదా. పవిత్రంగా జీవించమని చెప్తాయి కదా చర్చిస్, పరిశుద్ధంగా జీవించమని చెప్తాయి కదా చర్చిస్. దొంగలు మారిపోతారు కదా, వ్యభిచారంలో జీవించే వాళ్ళు మారిపోతున్నారు కదా, త్రాగుబోతులు మారిపోతున్నారు కదా, ఎన్నో స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి కదా. మీరు చూస్తున్నారు కదా, మీ బంధువులే విని అనుభవించారు కదా. కొత్తపాలెంలో ఉన్న రెడ్డి సోదరులతో నేను మాట్లాడుతున్నాను, అక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో. అర్థం చేసుకోండి. సో కనుక ఈ విషయంలో మీరు అభ్యంతరం పెట్టకూడదు. అలా దూషణ చేయటం తప్పండి. అయితే ఇది పాస్టర్ గారికి వర్తించలా తీర్పది. కనుక వీళ్ళు 2022లో హైకోర్టుకి వేశారండి. మొత్తానికి అది వాయిదాలు పడి వాయిదాలు నడిచి మొత్తానికి నిన్న హీరింగ్కి వచ్చింది. 1వ తారీఖు వచ్చినట్టుగా ఉందండి. 2వ తారీఖు పేపర్లో ఈ విషయాలు వచ్చినాయి. మీకు అర్థమవుతుంది కదా. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ కేసు కొట్టేశారు పోలీసులు. తప్పుడు ఈ యొక్క నెంబర్లు కట్టారు. అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందకి అసలు ఎట్లా ఇది స్వీకరించారు, ఎట్లా మీరు ఎఫ్ఐఆర్ చేస్తారు, దీన్ని ఎట్లా
వీళ్ళ మీద కేసు కడతారు మీరు, ఇది తప్పు కదా అని పోలీసుల్ని ఆయన హెచ్చరించినట్లుగా, ఒక విధంగా పోలీసులకి ముట్టకాయలు వేసినట్టుగా జడ్జి గారు చేశారు. ఇది తప్పు అని ఖండించారు. ఇక్కడ నేను జడ్జి గారిని తప్పు పట్టలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక లొసుగు క్రైస్తవులకు కొంతమందికి ఎదురవుతున్న ఒక సమస్యను కూడా మీ దృష్టికి తేవాలి. చదివి వినిపిస్తానండి, క్లియర్ కట్గా ఇంకా మీకు అర్థమవుతుంది, వినండి. ఏంటి లొసుగు ఏంటండి? ఇప్పటికీ చాలామంది ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు గనక క్రైస్తవ సమాజం, క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు, బాబు మేము క్రైస్తవ్యంలోకి వచ్చాం, మాకు సర్టిఫికేట్స్ ఇవ్వండి, మమ్మల్ని క్రైస్తవులుగా గుర్తించండి అని ఎంఆర్ఓలకు అప్లై చేసుకుంటే, మొర్ర పెట్టుకుంటే పట్టించుకుంటున్న నాదులు లేడు. మరి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఎవరు? కోర్టు వారు, న్యాయమూర్తులు. మాకు ఎస్సీ ఎస్టీలు మాకు వద్దు, మాకు రిజర్వేషన్ కూడా అక్కర్లేదు, మమ్మల్ని బీసీసీలుగా గుర్తించండి, లేకపోతే క్రైస్తవులుగా గుర్తించండి. అసలు ఇది పెద్ద అన్యాయం అండి. ఇంకా చెప్పాలంటే ఏం పెద్ద న్యాయం? చర్చికి వెళ్ళినంత మాత్రాన కులం ఎట్లా మారుతుందండి? ఇది అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యమే. అదేమంటే 1915 వచ్చినటువంటి ఆర్డరు దీనికి అడ్డుపడుతుందని చెప్తారు పెద్దలు. సరే, దీని మీద ఇప్పటికీ కొంతమంది ఫైట్ చేస్తున్నారు, వాళ్ళు మనం అభినందించి తీరాలి. దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చిలోకి ఒక వ్యక్తి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి కూర్చొని వెళితే, నమ్ముకుంటే, ఒక ముస్లిం అయినా, ఒక హిందూ అయినా, జైనుడైనా, బుద్ధిస్ట్ అయినా, ఇంకొకరైనా చర్చిలోకి వస్తే కులం ఎట్లా మారుతుంది? వాళ్ళకి మారదు. కానీ క్రైస్తవ్యంలో మాత్రం కులం లేదన్నది నిజమే. క్రైస్తవులు ఎక్కడ కులాన్ని పట్టించుకోరు, కుల ప్రస్తావనలు తీసేస్తారు, అట్ని కొట్టేస్తారు. కానీ లీగల్గా లేదా చట్టరీత్యా వాళ్ళ క్యాస్ట్ ఎందుకు తీసేస్తున్నారు మీరు? దీనికి ఎవరిని అడగాలో, ఎవరు ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రులు కూడా ఏం చేయలేని పరిస్థితి. దీని విషయంలో ప్రధానమంత్రి గారే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రధానమంత్రి గారి హోదా అక్కడ నుంచి దీన్ని సరిచేసుకుంటూ రావాల్సిన అవసరత ఉంది అని ఈ ఉదయకాల వేళ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. మా ఆర్గనైజేషన్ నుండి, క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెనాలి నుండి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పెద్దవారికి ఈ వీడియో వైరల్ చేయండి. రాజకీయ నాయకులు చూస్తారు, మంత్రులు చూస్తారు, వీలైతే న్యాయవాదుల దగ్గర కూడా చేరేటట్లుగా వైరల్ చేయండి. బాగా వైరల్ అయితే ఆ వీడియో ప్రముఖులైన వారు కూడా వీక్షించి ఏం జరిగింది, ఏంటి విషయం ఏంటి అని వాళ్ళు పరిశీలిస్తారు. గుర్తుంచుకోండి, ఇది చాలా జటిలమైన సమస్య. వందల సంవత్సరాలుగా క్రైస్తవ సమాజం నష్టపోతుంది. నిజంగా మమ్మల్ని కూడా కొంతమంది ఫైట్ చేసేది ఏంటంటే, మమ్మల్ని కూడా ఎస్సీలు కానీ, చర్చికి వెళ్ళినా ఎస్సీలు కానీ గుర్తించండి, ఆ హోదా మాకు అప్లై చేయండి, ఆ రిజర్వేషన్స్ మాకు ఇవ్వండి అని ఫైట్ జరుగుతుందండి. ఇదొక వెర్షన్. సరే, మేమేం చెప్పుకుంటూ వస్తున్నామంటే, గతంలో ఎడ్వర్డ్ విలియం గారు కానీ, నేను కానీ, మాలాంటి వారు ఇంకా కొంతమంది కానీ, అరే బాబు, యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది వస్తుంది, అక్కడక్కడ చాప కింద నీరులాగా పాక్కుండా వస్తుంది, తెలియకుండా ముందు మీరు క్రిస్టియన్స్గా గుర్తింపు తెచ్చుకోండి, అట్లీస్ట్ పాస్టర్స్ అయినా అని మోటివేట్ చేసామండి. ఇది కొంతమందికి నచ్చల మన క్రైస్తవ సమాజంలోనే. అట్లట్లాగండి, మా న్యాయంగా చర్చికి వెళ్తే ఎట్లా? నేను చెప్పేది కూడా అదే, చర్చికి వెళితే హోదా తీసేయటం ఏంటి? కానీ తీసేస్తున్నారు. ఏం చేయగలుగుతున్నాం? వందల సంవత్సరాల నుంచి అదే కొనసాగుతుంది. ఎవరేం చేశారు, ఏం చేయగలిగారు? ఇప్పుడేదో నేను వీడియో పెట్టడం ద్వారా అది కంటిన్యూ చేసేదేం లేదు. వీడియో పెట్టి నేను అరిచినంత మాత్రాన దాన్ని వెంటనే బ్రేక్ చేస్తారని కూడా తెలియదు మనకి. ఆశ, చిన్న ఆశ, ఏమో అందరం మాట్లాడుతుంటే, అందరం ఏదన్నా ఈ విషయం గురించి గొంతు విప్పితే వాళ్ళు ఏమైనా కదలికి వస్తుందేమో, ప్రభుత్వంలో, కేంద్ర గవర్నమెంట్లో కదలికి వస్తుందేమో అని ఒక చిన్న ఆశ. వాళ్ళు ఏమంటారండి, ఓన్లీ ఎస్సీలు అంటే హిందువులే, హిందుత్వంలో ఉంటేనే మీకు అట్రాసిటీ కేసు పెట్టడానికి మీరు ఎలిజిబుల్, రిజర్వేషన్ పొందడానికి మీరు ఎలిజిబుల్, లేదంటే మీకున్నవి పోతాయి. ఈ భయం చేత కొంతమంది ఇప్పటికీ చర్చిలోకి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎస్సీలుగానే కొనసాగుతున్నారండి. ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు,
వాళ్ళకి మారు మనసు పొందుతున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, కానీ వెనకడుగు వేయలేకపోతున్నారు. ఎట్లా? మరి ఉద్యోగంతో ముడిపడి ఉంది, లేదా కొత్త ఉద్యోగాలు కావాలి. వీళ్ళు కూడా ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు. ప్రభువుని నమ్ముకున్న ఎస్సీలుగానే కొనసాగుతున్నారు కొంతమంది. దీనిలో మళ్ళీ కొంతమంది క్రైస్తవులు గొడవ ఏంటి? అయితే ఇట్లా ఎస్సీ హోదాలోనే జీవిస్తూ మళ్ళీ చర్చిలోకి వచ్చి మాకు బాధ్యతలు కావాలి, చర్చిల్లో మాకు నాయకత్వం కావాలి అంటారు. అదొక గొడవ. ఈ పరిధిలో ఈ విషయాల్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎస్సీ వ్యక్తి మీరు ఏ కులంలో ఉన్నా, నేను ఇక్కడ మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఈ విషయాల్లో నా సలహా మీకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి, లేదంటే వదిలేయండి. వీలైనంత వరకు క్రైస్తవులుగా మీకు గుర్తింపు తెచ్చుకోండి. ఆత్మ సంబంధంగా చెప్తున్నా. ప్రజల ముందు ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో తండ్రిగా, యేసుగా, రాజుగా, సృష్టికర్తగా, దేవునిగా, పరలోకమందు నా తండ్రి యొద్ద కూడా నేను వీళ్ళ గురించి నేను ఒప్పుకుంటా, నేను ఎరుగుదును అని చెప్తా. మీరు ఇక్కడ నన్ను ఎరగను అన్నట్టుగా ప్రవర్తిస్తే, బిహేవ్ చేస్తే, నేను అక్కడ మిమ్మల్ని గురించి అలాగే చేస్తాను యేసుప్రభువు చెప్పారు. ఈ వాక్యానికి మనం భయపడుతూ, అరే బాబు యాంటీ కన్వర్షన్ బిల్ కూడా రాబోతుంది, మీరు క్రైస్తవులు అయితేనే చర్చిలకు వెళ్ళండి, లేకపోతే ఆటంకం పెట్టేస్తారు, కాబట్టి వీలైనంత వరకు చర్చిలకు వచ్చే కన్వర్టెడ్ పీపుల్ అంతా కూడా మీరు క్రిస్టియన్స్గా గుర్తింపు తెచ్చుకోండి అంటే, మన వాళ్ళు చాలామంది ప్రయత్నం చేశారండి. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమందికి ఏమో అక్కడ ఉన్న ఎంఆర్ఓ వాళ్ళకి దీని మీద సరైన అవగాహన లేదు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సరైనటువంటి ఆర్డర్స్ లేవు, దీని మీద సరైనటువంటి నిబద్ధత, విషయాలు, అవగాహన లేక అయితే మేమేమి ఇవ్వండి, మీరు ఏ క్యాస్ట్లో ఉన్నా మీరు ఇక ఓసీలో పడేస్తాం అంతే, ఇక మీరు ఓసీల కింద గుర్తించబడతారు, మీరు చర్చికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఇక మీకు రిజర్వేషన్ ఉండదు అంటున్నారు. బీసీసీగా మమ్మల్ని గుర్తించండి. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి అయినా సరే, నేను ఎంఆర్ఓల, మండల రెవెన్యూ ఆఫీసర్స్కి లేదా మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్కి ఈ క్యాస్ట్ విషయంలో సర్టిఫై చేసే అధికారులకి నా విన్నపం, ఈ కోర్టు తీర్పును బట్టి అయినా మీరు మారండి, మీ వ్యూ మార్చుకోండి. కొంతమంది పాస్టర్ గారులే వెళ్ళి, బాబు నేను క్రిస్టియన్ అండి, నాకు సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇవ్వట్లా, నువ్వు ఎస్సీగానే ఉండు, చర్చ చేసుకో అంటారండి. కానీ మరి కొన్ని విషయాలు ఇప్పుడు ఏం జరుగుతుంది, తీరా చట్టం ముందుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు క్రిస్టియన్వే అని వాళ్ళు తీర్పిస్తున్నారు. అంటే రెండు, గోడ దెబ్బ చెంప దెబ్బ వీళ్ళకే తగులుతున్నాయి, క్రైస్తవులకే. ఇదేం అన్యాయం అండి. ఒకవేళ నాకు ఇప్పుడు ఇతను చేసింది అదేనండి, ఈ పాస్టర్ గారి ద్వారా, అంటే ఎవరైనా సలహా ఇచ్చి చేయించనియండి, ఆయనే చేయనియండి, అది తర్వాత విషయం. ఆయనే చేసినా, ఇతరులు ఎవరైనా ఆయన ప్రేరేపించి చేయించినా, ఈయన కూడా ఏం చేశాడండి, నేను క్యాస్ట్ బహుశా ఎస్సీ అనుకుంటానండి, నేను ఎస్సీని కనుక నాకు అట్రాసిటీ కేసు కింద నేను వాల్యూ అవుతా అనే ఉద్దేశంతో కొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టడం జరిగింది. ఇతను ఎస్సీ క్యాండిడేట్ అని ఆల్రెడీ బాపట్లకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు ధ్రువపత్రం ఇచ్చినట్టున్నాడు, ఇతను ఎస్టీ అని క్యాస్ట్ సర్టిఫై చేశాడు, సర్టిఫికెట్ ఉంది, ఏముంది, ఎస్సీ. ఎవరు సర్టిఫై చేశారు? ఎంఆర్ఓ గారే, ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు. కనుక ఈయన ముందుకెళ్ళాడు. తీరా కోర్టులోకి వెళ్తే ఫలితం, కోర్టు న్యాయమూర్తులు ఏం చెప్తున్నారు, అబ్బాయి కుదరదు, మీరు క్రిస్టియన్ అన్నాక క్రిస్టియన్నే, మీకు అసలు ఏ మతం ఆపాదించడానికి లేదు అని తేల్చేశారు. ఇప్పుడు అధికారులు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి, మా క్రైస్తవ సమాజంలో ఎవరైనా మీ దగ్గరకు వస్తే పెండింగ్ పెట్టొద్దు, వెంటనే వాళ్ళకి క్రిస్టియన్స్గా గుర్తించి వాళ్ళకి సర్టిఫికేట్ మంజూరు చేయాలని నా విన్నపం. చాలామంది ఉన్నారండి అట్లా చేయించుకోవడానికి. ఒకవేళ కొంతమంది వెనకం చేసినా, లేదండి మేము చర్చికి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం, అదేముందులో యేసయ్య హృదయం చూస్తాడు, ఇదేదో భౌతిక సంబంధమైంది, మా రిజర్వేషన్ మేము పోగొట్టుకుంటే ఎట్లా, మా చదువులు, మా పిల్లలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళట్లోంచి చాలామంది కన్వర్టెడ్ పీపుల్ నాకు ఇదివరకు ఫోన్లు చేసి మాట్లాడేవాళ్ళండి, అయ్యా ఎట్లా మార్చుకోవాలి, ఏం చేయాలి, వాళ్ళు ఇవ్వట్లేదని. నేను వాళ్ళతో ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఎంఆర్ఓ గారితో కానీ, అక్కడ ఉన్న ఆర్ఐలతో కానీ, నా ఎక్స్పీరియన్స్లో ఉన్నాయండి. కనుక ఈ కోర్టు తీర్పు ఆధారంగా ఖచ్చితంగా ఎవరైనా మా క్రైస్తవుల్లో కన్వర్టెడ్ పీపుల్ ఎవరైనా అడిగితే మీరు ఖచ్చితంగా వాళ్ళు బీసీసీలుగా గుర్తించండి. బీసీసీలుగా గుర్తించండి అని అంటే, ఒకవేళ ఓసీలో పడేసిన, ఓసీలుగా పెట్టిన, ఇప్పుడు ఏదో బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వమంటలా, మన బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వరండి, కన్వర్టెడ్ పీపుల్ గుర్తుంచుకోండి. కానీ ఏమి చేయొచ్చు వీళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు కూడా నేను చెప్తున్నా, కావాలంటే మీరు లాయర్లను సంప్రదించండి, ఇంకా మీ పై అధికారులను సంప్రదించండి. ఎంఆర్ఓ గారు దయచేసి నా మాట వినండి,
మీరు ఏం చేయొచ్చో కూడా నేనే చెప్తా. మీరు ఏం చేయొచ్చో తెలుసా? బిలాంగ్స్ టు క్రిస్టియానిటీ అని రాయాలి మీరు. అంతకుముందు బిలాంగ్స్ టు హిందూ అని ఉంటుంది, ఇప్పుడు బిలాంగ్స్ టు క్రిస్టియన్ అని రాయాలి మీరు. దట్స్ ఇట్. మాన్యువల్గా మీరు అక్కడ రాయాలి, లేదా టైప్ చేసైనా ఇదే రాయాలి. అతను ఒరిజినల్ క్యాస్ట్ ఏంటో పేర్కొంటూ ఇతను బిలాంగ్స్ టు క్రిస్టియన్ అని చెప్పాలి. అంతకుముందు బిలాంగ్స్ టు లేదనుకోండి, సర్టిఫికేట్ మీద సాధారణంగా ఏముంటుంది? బిలాంగ్స్ టు క్రిస్టియన్ ఇండియన్, బిలాంగ్స్ టు ముస్లిం ఇండియన్, బిలాంగ్స్ టు క్రిస్టియన్ ఇండియన్, బిలాంగ్స్ టు హిందూ ఇండియన్, ఇలాగ ఉంటుందండి. అది మార్చండి చాలు, అదే మాకు ఆధారం. మీరు పట్టించుకోకపోతే కోర్టులు ఏమన్నా ఇలాగ తీర్పులు ఇస్తే క్రైస్తవం ఏమైపోవాలండి? ఇదేం అన్యాయం అండి. దీని మీద క్రైస్తవ నాయకులు స్పందించండి, రాజకీయాల్లో ఉన్న నాయకులు కూడా స్పందించండి. ఇట్లాంటి వాటి మీద ఫైట్ చేయండి, ఇట్లాంటి వాటి మీద గళం విప్పండి, మాట్లాడండి. అర్థమైందా? నేను వీరుణ్ణి, నేను సూర్యుణ్ణి, నేను ఆ నాయకుడిని, నేను ఈ నాయకుడిని అని చెప్పుకుంటూ పోస్టులు పెట్టడం కాదు. అర్థమైందండి? ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇట్లాంటి విషయాల మీద సరి అయిన అవగాహనతో ప్రజల్ని చైతన్యవంతులు చేయండి, ప్రజల్లో అవేర్నెస్ తండి, క్రైస్తవ సమాజానికి మేలు చేయండి. క్రైస్తవ సమాజానికి కనుక మేలు చేస్తే క్రైస్తవ సమాజం ప్రపంచానికే మేలు చేస్తుంది. ఎస్, క్రైస్తవ సమాజం ప్రపంచానికే అవసరం. ఓన్లీ ఇన్ ఆంధ్ర, ఇన్ ఇండియా, నో, ఇన్ ద ఆల్ ఎర్త్, సర్వ ప్రపంచానికి క్రైస్తవ్యం అవసరం. క్రైస్తవ్యం మార్గదర్శకం. క్రైస్తవ్యం ప్రేమ చూపిస్తుంది, దయ చూపిస్తుంది, కనికరం చూపిస్తుంది, అనాథల్ని హక్కులు చేర్చుకుంటుంది, వృద్ధులకు మందులు, సదుపాయాలు ఎన్నో ఈనాటికి కూడా క్రైస్తవ సంస్థలు చేస్తున్నాయి. ఇంత పరిచర్య ఇంకా ఎవరు చేయలేరండి, ఎవరు చేయలే. అడపదడప చేసేవాళ్ళు ఉన్నారు హిందుత్వంలో కానీ ఇస్లాంలో కానీ క్రైస్తవులు చేసేంత ఈ పరిచర్య, పేదలను ఆదరించడం, దిక్కుమాల వల్ల పరామర్శించడం, ఇది బైబిల్లో చెప్పుందండి. ఇలా చెయ్యండి, ఇది మంచి భక్తి అని యేసయ్య చెప్పాడు బైబిల్లో. చూసారా? కాబట్టి ఇలా జరిగిందండి. పాస్టర్ గారు మొత్తానికి ఆ రీతిగా వెళ్ళాడు. అయితే పాస్టర్ గారికి అది ఎదురు దెబ్బ తగిలినట్టు అయ్యింది. కనుక ఎవరో అట్లా తొందరపడి, సాధారణంగా క్రైస్తవులను క్షమించే వాళ్ళమేనండి, క్షమించేస్తాం. మరి చేయి దాటిపోయింది కాబట్టి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు కాబట్టి బహుశా వాళ్ళు పోలీసులను ఆశ్రయించారండి. ఆ తర్వాత పోలీసులు దాన్ని ఆ కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు పంపించేశారండి. ఆ కోర్టు తర్వాత వాళ్ళు హైకోర్టుకి వేసుకున్నారండి. హైకోర్టులో ఈ తీర్పు వచ్చిందండి. సరే, ఒకవేళ మన వాళ్ళు వెళ్ళాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ ఇదే పాయింట్ నాకు తెలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు కూడా తీర్పిస్తారు. దీన్ని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే వాళ్ళు సమర్థిస్తారని నేను భావిస్తున్నా. కనుక ఇక్కడ నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకటి, మన క్రైస్తవ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు హానెస్ట్గా ఉండండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు లాంటివి పెట్టకండి, గుర్తుంచుకోండి. అదంత కరెక్ట్ కాదు. బైబిల్ ప్రకారం మనం హింసించబడతాం, దెబ్బలు తింటాం, అవమానాలు పొందుతాం. ఇక మరీ మడ్రల కాడికి వెళ్తే ఇక మనం చేయగలిగింది లేదు, చట్టాన్ని ఆశ్రయించాల్సిందే. అర్థమైందా? ఈ అట్రాసిటీ కేసుల జోలికి వెళ్ళకండి. మ్యాక్సిమం మనోళ్ళు కేసుల జోలికి వెళ్ళరండి, క్రైస్తవ సమాజం వెళ్ళదు. మరీ తప్పనిసరి అయితేనే వెళతారు. రైట్, ఇది తప్పు, అలా చెయ్యొద్దు. ఒక పాస్టర్ గారు 10 ఏళ్ళుగా సేవ చేస్తూ ఇంకా ఎస్సీగా ఎట్లా ఉంటాడండి? ఇప్పుడు కూడా పాస్టర్లలో చాలామంది ఉన్నారు. ఇదే మన శత్రులు మనల్ని ఎత్తి పొడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మీరు ఎస్సీలుగా బెనిఫిట్ పొందుతున్నారు, మీరు ఎస్సీలుగా మీ సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు మార్చుకోండు అని ఇళ్ళగోవాలా. అరే బాబు, మా ఎస్సీ సర్టిఫికెట్లు మార్చండి, మమ్మల్ని బీసీలుగా గుర్తించండి అని వీళ్ళ దగ్గరికి వెళితే, చట్టంలో ఎక్కడ లేదు, ఏం చేయాలో మాకు అర్థం కాదు, మీరు అట్లాగా ఉండండి, తర్వాత చూద్దాం అని ఆ హిందుత్వం ఎక్కడ తగ్గిపోతుందో అన్న భావనతో కొంతమంది ఇలాగే చేస్తున్నారు. అధికారులు కూడా కొంతమంది దాని మీద అవగాహన ఉంటే పోనీ అని చెప్పేసి వెంటనే ఆ వర్క్ చేసేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని మండలాల్లో జరుగుతున్న తంతు మీకు చెప్తున్నా. అధికారుల్లో కూడా కొంతమంది ఇంకా మతోన్మాదపు బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అబ్బాబే లేదు మీరు అలాగ ఉండండి, ఎందుకు హిందుత్వం తగ్గిపోయి క్రిస్టియానిటీ పెరిగిపోతుంది. నిజం చెప్పాలంటే రియల్గా లెక్కలు తీస్తే, రియల్గా ఎలాంటి భయాలు పెట్టకుండా, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా హానెస్ట్గా
స్వేచ్ఛనివ్వండి, మీరు ఏం క్యాస్ట్ అని రాయండి, ఖచ్చితంగా మీరు ఏ మతాన్ని అనుసరిస్తున్నారని రాయండి. పోని క్రైస్తవ్యం మతం కాదు, సరే సమాజం దృష్టిలో మతంగానే పరిగణిస్తుంది ప్రభుత్వం. మీరు ఆలోచన చేస్తే ఏమంటే ఏదో ఇప్పుడు 2%, 3%, 4% కాదు కాదు కాదు. కనీసం నాకు తెలిసి 40-50%, కనీసం 30-40% క్రైస్తవులు వస్తారు. ఏదో 3-4% కాదండి. ఎందుకంటే చాలామంది కన్వర్టెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు అదే క్యాస్ట్లో వాళ్ళ సర్టిఫికెట్లు ఏం మార్చుకోవట్లేదు. అసలు పాస్టర్లు కూడా ఎవరు చెప్పడండి మీ సర్టిఫికెట్ మార్చుకుందామా, చర్చికి వస్తున్నామని ఎవరు అడగరు. అసలు క్రైస్తవ్యం అనేటువంటిది ఆత్మ సంబంధమైంది, మిగిలినవన్నీ భూ సంబంధమైనవే. క్రైస్తవ్యం మాత్రం ఆత్మ సంబంధమైంది. పరలోక రాజ్యం, పౌరసత్వం అక్కడ మనకు ఉండాలని బోధిస్తారు. కాబట్టి ఇక్కడ నువ్వు కులం ఏంటి, మతం ఏంటి, జాతి ఏంటి, రంగు ఏంటి, చిన్న పెద్ద, పేదోడువా ధనవంతుడువా, ఇవేం చూడదు క్రైస్తవ్యం. అది చూస్తే తప్పు బైబిల్ ప్రకారం. కనుక ఇలా చేయబాకండి, ఇంకెవరు ఇలా చేయబాకండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి చెయ్యండి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. రానున్న భవిష్యత్ తరాల మీద ఇది ఇవ్వబడుతుంది. ఈ తీర్పు రానున్న తరాల మీద పడిపోయింది. ఇప్పుడు ఈ తీర్పు రానంత వరకు కొంతవరకు ఎస్సీ ఈ అట్రాసిటీ కేసు పెట్టడం కొన్ని చోట్ల జరుగుతుందండి. కానీ ఇప్పుడు ఈ తీర్పు వచ్చేసింది, మన శత్రువులు ఈ తీర్పును వాడుకుంటారు. ఇదంతా కూడా క్రైస్తవులు గుర్తుంచుకోండి. ఇదొక విషయం చెప్తున్నా. ఇకపోతే రెండో విషయం, అధికారులకు నేను వార్న్ చేస్తున్నా విత్ లవ్. అయ్యా మా మనవి ఆలకించండి. మా క్రైస్తవ సమాజంలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అర్జీ పెట్టుకుంటే వాళ్ళని వెంటనే క్రైస్తవులుగా గుర్తించండి. కనీసం మీరు ఓసీలో పడేసినా పర్వాలా, మాకు రిజర్వేషన్లు అక్కర్లేదు, మాకు ఏసై ఉంటే చాలని మీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పెట్టబాకండి, భయభ్రాంతులకు గురి చేయబాకండి. వాళ్ళని న్యాయమూర్తులైనా కలిగించుకొని ఒక కొత్త ఆర్డర్ని పాస్ చేయండి, ఒక జీవో రిలీజ్ చేయండి కొత్తగా. ఎవరైనా చర్చికి వెళ్తుంటే వాళ్ళు బీసీసీలుగా గుర్తించండి. మండల అధికారులకు అధికారం ఇవ్వండి. కనీసం అప్పుడు బిలాంగ్స్ టు క్రిస్టియన్ ఇండియన్ అవుతారు, వాళ్ళ పుట్టుకలో మతం ఏదున్నా. ఇలా చేయండి. ఇది నా ఈ వీడియోను ముఖంగా నా రెండో విషయం ఇది. అధికారులకు, ప్రభుత్వాలకు, న్యాయమూర్తులకు నా హంబుల్ రిక్వెస్ట్, ఇలా చేయండి సార్, ఇది మంచి పని. లేదంటే క్రైస్తవ సమాజానికి గోడదెబ్బ, చెంపదెబ్బ రెండూ క్రైస్తవులు అనుభవించాల్సి వస్తుంది. దయచేసి మా అభ్యర్థనను అంగీకరించండి. సరే, నేను ఇప్పుడు ఆ విషయం మీకు చదివి వినిపిస్తా. ఓకే, ఈనాడు పేపర్ నుండి నేను మీకు చదివి వినిపిస్తానండి. మెయిన్ వీళ్ళు అత్యుత్సాహం చూపిస్తారు కదండి, ఈనాడు వాళ్ళు కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ. ఈ చిన్న వార్తా కథనాన్ని హైలైట్ చేయడానికి మెయిన్ ఎడిషన్లోనే వేసేసారండి. నా వేలు పెట్టాను కదా, ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఎడిషన్. అర్థమైంది కదా, మెయిన్ ఎడిషన్లోనే మెయిన్ పేజీలోనే వేశారు. ఇదొక దుర్మార్గం. ఈ వార్తను హైలైట్ చేసే ప్రయత్నం ఇది. అంటే ఇది క్రైస్తవులకు కాస్త వ్యతిరేకంగా అనిపిస్తుంది కదా, అందుకని దీన్ని హైలైట్ చేయడానికి వీళ్ళు పూనుకున్నారు. ఎవరు పూనుకున్నా, ఎవరు ఆనుకున్నా అసలైన దేవుడు, అసలైన సృష్టికర్త పైన ఉన్నాడు. ఆయన ఏం చేయాలంటే అది చేస్తాడు ఆయన. ఆఫ్టరల్ ఈ పేపర్లు ఇవన్నీ కూడా ఏంటి, ఆఫ్టరల్ ఆయన దృష్టిలో. ఈ పిచ్చి కోతలు కూసేవాళ్ళంతా, ప్రజలంతా, ఈ మతోన్మాదులంతా ఆయన దృష్టిలో ఆఫ్టరల్. భూరాజులను చూసి ఆయన ఆకాశం ముందున్న దేవుడు నవ్వుకుంటాడంట అప్పుడప్పుడు. ఈ పిచ్చోళ్ళు ఏంటి, పిచ్చి చట్టాలు ఏంటని కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. సరే, ఏం రాశారో మనం విషయం మీకు చదివి వినిపిస్తానండి. క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారు. ఇది మెయిన్ టైటిల్ అండి. సబ్ టైటిల్స్: ఎస్సీ ఎస్టీ చట్టం కింద వారు రక్షణ పొందలేరు, అంటే ఆ బెనిఫిట్ పొందలేరు. హైకోర్టు కీలక తీర్పు. ఓ పాస్టర్ ఫిర్యాదుతో నమోదైన కేసు కొట్టివేత అని సబ్ టైటిల్ పెట్టారండి. పాపం వీళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఒక విధంగా ఇది అన్యాయం అండి. కేసు కొట్టివేయటం కాకుండా ఆ దోషులకు కూడా ఏదో ఒక చిన్న పనిష్మెంట్ అని ఇవ్వాల్సింది. కేసు కొట్టివేయటం డైరెక్ట్గా అన్నది బాగోలేదండి. బహుశా నాకు తెలిసి మరో పంథాలో ఒకవేళ లేదులే క్షమించేసి వదిలేయాలి, బట్ చెప్తున్నా మరో ప్రయత్నం కూడా చేయొచ్చండి.
మరో రీతిగా. ఎందుకంటే వీళ్ళు పెట్టింది ఎస్సీ ఎస్టీ కేసులో వెళ్ళారు కనుక ఆ సెక్షన్ల కింద ఇది ఎలిజిబిలిటీ లేదని కొట్టేశారు. కానీ కనీసం వార్న్ చేయాల్సింది, ఇది తప్పు, మీరు కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఎవరిని దూషించకూడదు అని చిన్న కామెంట్ న్యాయమూర్తి ఇచ్చుంటే చాలా బాగుండేది. మనం ఏం చేద్దామండి, అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, అన్నీ ఆ పైవాడి చేతిలోనే అంటాం, అన్నీ మన మోదీ గారి చేతిలోనే ఉన్నాయి. ఇక ఎందుకంటే మనం ఏం చేయగలిగింది లేదు. సరే, ఏది ఏమైనా ఇక్కడ మీకు విషయాలు చదివి వినిపిస్తానండి. షెడ్యూల్ కులాల ఎస్సీ వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చి చెప్పింది. క్రైస్తవ్యంలోకి మారిన రోజే అంటే మరి దీనికి గుర్తు ఏంటండి? దీనికి గుర్తు కూడా ఏదో వీళ్ళు చెప్పాలి, చెప్తే బాగుండేది. బాప్తిసం పొందటమా మారారు అని చెప్పడానికి గుర్తేంటి? లేదా కేవలం ఏదన్నా చర్చిలోకి వెళ్ళి కూర్చుంటేనే మారినట్ట? దీని మీద క్లారిటీ ఇస్తే బాగుండేది. న్యాయమూర్తులు దీని మీద మరొకసారి పరిశీలించాలని నేను నా హంబుల్ రిక్వెస్ట్ పెద్దవారికి. అయితే మారిన రోజే నోట్ దిస్ పాయింట్. నాకు తెలిసి బాప్తిసం సర్టిఫికేట్ పొందితే అది మారిన రోజు కింద లెక్క కడతారని నేను అనుకుంటున్నానండి. ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చి చెప్పింది. వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరు, అలాగా స్పష్టం చేసింది. చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది కోర్టు. చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది. పోలీసులు ఛార్జిషీట్ చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేసును కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరునాథ్, ఇందాక చెప్పాను కదండి, బహుశా ఈయన హిందూ అయి ఉండొచ్చు. సరే, మతం అనేటువంటిది జడ్జీలకు మతం మనం ఆపాదించడం కరెక్ట్ కాదండి, అందుకోసమని కాదండి, జస్ట్ ఊరికి రీకలెక్ట్ చేశాను అంతే. ఈ మేరకు ఇటీవల తీర్పిచ్చారు. రైట్, తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్, ఇతని జాన్ అని కూడా పిలుస్తారనుకుంటానండి, పాస్టర్ జాన్ అని విన్నాను, 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే కులాన్ని బట్టి దూషించారు అంటే అది చల్లదన్నారు, మరి దాడి చేశారు కదా, కొట్టారు కదా, మరి దీనికి మరి తీర్పు ఏంటి? దీని సంగతి ఏంటి? ఏంటో అర్థం కావట్లా, చాలా అన్యాయంగా అనిపిస్తుంది కదండి. సరే, తీర్పును బట్టి అంటున్నానండి, జడ్జి గారిని అంటలేదు నేను, వచ్చిన తీర్పును మనం విశ్లేషణ చేస్తున్నాం, దట్స్ ఇట్. అయితే గ్రామానికి చెందినటువంటి రామిరెడ్డి మరో 5గురిపై అంటే సుమారుగా 6గురిపై ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్లో ఉంది. కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓకే, హైకోర్టుకు రావడానికి కారణం ఇది. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాది జేవి పణిదత్ వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నారని ఈ విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు. రాజ్యాంగం ఆర్డర్ 1950 ఆర్డర్ అండి ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారు. అదే ఇదేం అర్థం కాదు, కులాన్ని కోల్పోవటం ఏంటో అర్థం కాదు. కుల వ్యవస్థను పోనీ అతని యొక్క ఆర్థిక స్థితిలో మారుతాయా? చర్చిలోకి వస్తే, చర్చిలోకి రాగానే ఆయన ధనవంతుడు అయిపోతాడా? హోదా మారిపోతుందా? అతని సమాజంలో ఏమైనా గౌరవాలు దిగి వస్తాయా? ఏముండవండి. ఏ ఇల్లు ఉంటుందో ఆ ఇల్లే ఉంటుంది. ఎలా పిలుస్తారో మొదటి నుంచి అలాగే పిలుస్తారు. అతని ఆర్థిక స్థితి మొదటి నుంచి ఏంటో అదే ఉంటుంది. కానీ చర్చికి వస్తే మాత్రం క్యాన్సిల్. ఇదేమి న్యాయమో అర్థం కావట్లా. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, నోట్ దిస్ పాయింట్, కుల వ్యవస్థను క్రైస్తవ్యం గుర్తించదా? ఎస్, 100% నేను ఏకీభవిస్తున్నాను. క్రైస్తవ్యం కుల వ్యవస్థను గుర్తించదు. హిందూ వ్యవస్థలో కుల వ్యవస్థ ఉంది. హిందుత్వంలో కులాలనే గుర్తిస్తారు. ఇప్పటికీ దళితుల్ని పూజారులుగా పెట్టడానికి ఇష్టపడరు.
ఎవరి దాకా ఎందుకండి, రాధా మనోహర్ దాస్ గారు చిన్నజీఆర్ గారి దగ్గరికి వెళ్తే కనీసం ఆయన అంటుకుంటానికి కూడా ఇష్టపడలేదు. ఆయన ఒక ఫలాన్ని ఇచ్చేటప్పుడు ఇంత ఎత్తున అట్లేసాడండి, ముష్టేసినట్టుగా. ఆయన పాదాల మీద పడిపోయి పాపం అదే ఏదో అనుకుని చేతులు పెట్టుకుని ఇట్లా దండం పెట్టుకుని ఇట్లా పట్టుకుని కళ్ళకద్దుకుని తెచ్చుకున్నాడండి. ఎవరు? రాధా మనోహర్ దాస్. ఎందుకని? అతను ఒక బీసీ వ్యక్తి కనుక. చూసారా, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ హిందుత్వంలో చాలా అవమానాలు జరుగుతున్నాయండి నేటికి కూడా. దట్స్ ఇట్. ఇదంతా న్యాయం చేసేస్తాం, ప్రగల్భాలేనండి ఇవన్నీ. పెట్టండి చూద్దాం. మరి ఒక దళితుడిని పూజారిగా చేయండి, అక్కడ దాకా ఎందుకండి? మా కరుణాకర్ ఉన్నాడండి, మన కరుణాకర్ ఉన్నాడండి, ఎస్సీ క్యాండిడేట్ అండి, తీసుకెళ్ళి ఒక పూజారిగా పెట్టండి చూద్దాం. మీకు ఇంత పని చేసి పెడుతున్నాడే పాపం. చిన్నజీఆర్ గారు మీ పక్షాన ఎంత పోరాటాలు చేస్తున్నాడే హిందుత్వం పట్ల, క్రైస్తవ్యం మీద లేనిపోని కల్పించి బురద జల్లుతూ విష ప్రచారాలు చేస్తున్నాడే, తీసుకెళ్ళి కరుణాకర్కి ఒక పీఠాధిపతిగా పెట్టండి చూద్దాం. అప్పుడు మేము అంగీకరిస్తాం హిందుత్వం సమానత్వం ఉందని. నో, సమానత్వం క్రైస్తవ్యంలోనే ఉంటుంది. అదే నిజం, అదే సత్యం. నేతి బీరకాయలో నెయ్యి లేదు అన్నది ఎంత సత్యమో, హిందుత్వంలో సమానత్వం ఉండదు అన్నది అంతే సత్యం. గుర్తుంచుకోండి. కనుక కోర్టే చెప్పింది, క్రైస్తవ్యంలోకి వెళితే కుల వ్యవస్థ ఉండదు, కనుక ఇతని కులానికి చెందడానికి వాడని చెప్పడానికి వీల్లేదు అని తీర్పు వచ్చింది. రైట్. వీటిని పరిగణలోనికి తీసుకొని కేసును కొట్టేయండి అని వాళ్ళ తరపు న్యాయవాది కోరాడండి. పాస్టర్ ఆనంద్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్ ఎంఆర్ఓ ధ్రువపత్రం ఇచ్చారని గుర్తు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరు, నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావు అని తీర్పులో పేర్కోవడం జరిగింది. ఇదండి ఇక్కడ. మీకు ఇప్పుడు విషయం అర్థమైంది కదా, కేసు ఏంటి, తీర్పు ఏంటి, విషయాలు ఏంటన్నది అర్థమైనాయి కదా. క్రైస్తవ్యంలో సమానత్వం ఉంటుంది, క్రైస్తవ్యంలో కులాలు ఉండవు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అన్నది ఇతను పెట్టడానికి అర్హుడు కాదు. ఇది తేల్చి చెప్పింది. క్రైస్తవులు మేల్కొనండి. ఒక విధంగా అన్యాయం జరిగిందా? మనకి ఈ తీర్పు ద్వారా అన్యాయం జరిగింది అని చెప్పవచ్చు. ఒక విధంగా న్యాయం జరిగిందా? ఈ విధంగా న్యాయమేనా ఈ తీర్పు? న్యాయము అని చెప్పవచ్చు. అర్థం చేసుకోండి. ఇంకెందుకంటే నేను ఓపెన్గా చెప్పలేను. రైట్. ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే న్యాయమే, భౌతిక సంబంధంగా ఈ లోకంలో సంబంధంగా ఆలోచిస్తే ఇది అన్యాయం. అంతే. అతని సర్టిఫికేట్, మరి అతను పాస్టర్ గారు అయితే సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చాడు? ఎంఆర్ఓ తహసీల్దారు అతను ఎస్సీ క్యాండిడేట్ అని సర్టిఫికేట్ ఎలా సర్టిఫై చేశాడు? ఇది ఎవరు తప్పు? ఆయన ఇవ్వకపోతే ఈయన వెళ్ళి పెట్టడు కదా. ఇలాంటి లాజిక్స్, ఇలాంటి పాయింట్స్ ఎవరు రేజ్ చేస్తాడండి? చేసినా ఎవరు బదులిస్తారండి? జాగ్రత్త. ఫ్యూచర్లో చాలా ట్రబుల్స్ రాబోతున్నాయి. మరోసారి నేను వార్న్ చేస్తాను, ప్రేమతో వార్న్ చేస్తాను. మన క్రైస్తవ సమాజమో మేల్కోండి. వీలైనంత వరకు మీరు క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్గా గుర్తించబడండి. మనకి ఈ లోకం మనకి ఇది అవసరం లేదండి. ఇవన్నీ తాత్కాలికం అండి. ఇవి మనకి ఇంపార్టెంట్ కాదండి. పరలోక రాజ్యం మనకి ఇంపార్టెంట్. యేసునైనా మనకి ఇంపార్టెంట్. ఆయన మన కింగ్. చూసారా, కింగ్స్ ఆఫ్ ద కింగ్, రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయన, నిజ సృష్టికర్త ఆయన. మన బాధ ఏంటంటే మన వాళ్ళందరూ కూడా రక్షించబడాలి అని సువార్త ప్రకటిస్తున్నాం. ఇది నచ్చట్లా, వీళ్ళకి కడుపు మండుతుంది. ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారండి? ఒక్కొక్క చోట చాలా బాధాకరమైనటువంటి కొట్టడం, తిట్టడం, బొట్లు పెట్టడం, నానా హింసలకు గురి చేస్తున్నారండి. ఇది చాలా తప్పు. రీసెంట్గా అదేదో రాజమండ్రి ప్రాంతంలోనో ఎక్కడో మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాల్లోనో మొత్తానికి అక్కడ జరిగిందండి. ఆ కుర్రాన్ని మోకరింపు చేసి మోకాళ్ళ మీద వేసి బొట్లు పెట్టి కొట్టి పోలీసుల సమక్షంలో తిట్టి, ఏంటంటే ఈ నాన్సెన్స్ అంతా? ఇది చాలా దుర్మార్గపడి. వీలైతే ఆ క్లిప్ కూడా చూపిస్తా చూడండి. ఇట్లాంటి వాటిని మనం ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకించాలి. గళం విప్పాలి. గళం విప్పేవాళ్ళు కావాలి. అది కూడా పద్ధతిగా మాట్లాడేవాళ్ళు కావాలి. ఏమంటే క్రైస్తవులు ప్రతి వాడు వచ్చేసి క్రైస్తవుని భుజాన్ని వేసుకొని నేనే ఉండాను, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవుల పక్షం, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు నమ్మబాకండి. పర్ఫెక్ట్గా
రాజ్యాంగబద్ధంగా లాజికల్గా సరైన పద్ధతిలో మాట్లాడగలిగే వ్యక్తులు గుర్తించి వాళ్ళ ప్రోత్సహించండి. ఎవరు పడితే వాళ్ళ మాటలు విని చదువు సంధి లేకుండా ఎట్టబడితే అట్ట ఉండి ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద ఏదో సంస్థలు పెట్టుకొని లేకపోతే ఏదో సోషల్ మీడియాలో కనబడటానికి కొంతమంది ముందుకు వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని నమ్మకండి. క్రైస్తవ్యమా మేల్కొనండి. క్రైస్తవ్యంలో కూడా ఇప్పుడిప్పుడే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు జ్వరబడ్డాయి అని అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా వచ్చాకే సోషల్ మీడియాలో కనబడాలనే ఒక ఆవేశం, సోషల్ మీడియాలో ఏదో పేరు తెచ్చుకోవాలని ఒక ఆలోచన, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచనతో కొంతమంది జ్వరబడి క్రైస్తవ్యం పట్ల ఏదో మాట్లాడుతున్నట్టు చేస్తున్నట్టు కనబడతా ఉంటారు. నమ్మకండి. ఆథరైజ్డ్గా, గవర్నమెంట్ రికగ్నైజ్డ్గా, భక్తి భావనతో ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తులు ఎవరో గుర్తించి అట్లాంటి వాళ్ళని నమ్మి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అది మీకే అప్పగిస్తున్నా. మీరు జ్ఞానవంతులు, ఆలోచించండి వ్యూవర్స్. థ్యాంక్ యూ. సరే, టోటల్గా ఈ తీర్పు గురించి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రాయండి. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా కామెంట్ రాయండి. లేదా భవిష్యత్తులో మనం ఎలా చేస్తే బాగుంటుందో మీ ఐడియాలజీ కూడా కామెంట్ రాయండి. బై ద వే, మీరు కొత్త వాళ్ళు అయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకు రెండో ఛానల్ కూడా ఉంది, క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్, క్రిస్టియన్ రైట్స్ అని ఉంటుంది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. చాలాసేపటి నుండి మీరు ఈ వీడియో విన్నారు, శ్రద్ధగా విన్నారు, మీరు ఆలోచిస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.